హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మా పెరట్లో పత్తి గింజలైతే పెడుతున్నాను. ఇప్పుడైతే అవెట్లా పెడతానో చూపెడతాను. పుషిదిక్కులనే పెడతాను. వర్షాలైతే లేవు. కానీ అందరూ పెట్టిర్రని మేము గూడా పెట్టాలని పెడతాను. ఈసారి వర్షాలైతే తక్కువున్నాయి అంటారు. మరి పంటలెట్లా పండుతాయో గానీ పెట్టుడైతే పెడతాను. వర్షం పడితేనే మొలకలొస్తాయి. పుషిలో పెడితే వర్షం పడ్డాక మంచిగా మొలుస్తాయి. పెట్టడానికి గూడా ఈజీ అయిపోతదిది. పత్తి గింజలు పెట్టకముందే గడ్డయితే బాగా ఉడుతాంది. గడ్డి కలిసేటప్పుడైతే ఎంత ఇబ్బంది ఉంటదంటే ఇవాళ వాతావరణం చల్లగున్నదని పెడతాను. ఇవాళ వర్షం పడేగుంచే ముట్టే అని ఒక చిన్న ఆశ. రైతుకి అదే గదా! ఇవి ఎన్ని సార్లు పెట్టుడైతదో మధ్య మధ్యలో మళ్ళా పత్తి గింజలు మొలవకపోతే గూడా మళ్ళా పెట్టాల్సొస్తది చూసుకుంటా. చూడండి ఎంత గడ్డి కొడతాంది ఇప్పుడు. గింజలు పెట్టకముందే గడ్డి కొడతాంది. రైతే రాజు అంటారు గానీ, ఈ రాజు కష్టం ఇట్లుంటది. చెప్పుకోవడానికే రాజు. రైతుకొక విలువుండది. కష్టానికి ఏముండదు. చిన్న చిన్న గడ్డి ఇప్పుడే కొడతాంది. చూపెట్టు. చిన్న గడ్డి. ఈ గడ్డి అయితే అస్సలు చచ్చిపోదు ఇది. పీకిన కొద్దీ మళ్ళీ వస్తాంటది. ఇగో ఇది ఒక రకమైన గడ్డి ఇది. మమ్మీ అదే ఎక్కువ ఉంది మన పెరట్ల. అదే ఎక్కువ ఉంది మన పెరట్ల. ఇంకా ఇక్కడ కూడా ఉంది. మొత్తం ఇదే ఉంటది. ఇది ఎంత తీసేసినా గానీ ఇట్లనే ఉంటా ఉంటది ఇది. గడ్డి మందు కొడితే చచ్చిపోదా? గడ్డి మందు కొట్టినా గానీ మళ్ళీ పెరుగుతుంటది. గడ్డి మందు కొడితే పత్తి మొలకలకు ఇబ్బంది అవుతుంది. అందుకే పత్తి కలుసుకుంటేనే మంచిది. మంచిదే గడ్డి. మమ్మీ మరి పత్తి కాకుండా మొక్కజొన్న వేసుకోవచ్చుగా? మొక్కజొన్న పెడితే నీళ్లు కావాలి. ఇప్పుడు పత్తి గింజలకే నీళ్లు సరిగ్గా లేవు. ఇంకా ఇది నీళ్లు లేకున్నా గానీ ఎక్కువ లేకున్నా గానీ మామూలుగా వర్షాలు పడ్డా గానీ పంట పండుతుంది. కాకపోతే మొక్కజొన్నకి బాగా నీళ్లు కావాలి. అందుకే పత్తి ఇప్పుడు వేసుకుంటే మనకు సెకండ్ పంటకు మొక్కజొన్న. ఈసారి వర్షాలు బాగా తక్కువ ఉన్నమాట. అందుకే మన గవర్నమెంట్ కూడా ఎక్కువ పంటలు ఎట్లాంటివి వేయాలంటే మొక్కజొన్న వరి కాకుండా మినుములు, పెసర్లు, కందులు వాటర్ తక్కువన్నాయి
ఎక్కువ ఏమంటారు. మరి అదే ఫాలో అయితే అయిపోగా. ఇప్పుడు అదే పత్తి గింజలు పెడతాను కదా, మనం పత్తి పెడతాను. నువ్వేమన్నావు? వరి మొక్కజొన్న కాకుండా అచ్చా, మిగిలిన పంటలు పెట్టమన్నారు. ఓకే. ఇప్పుడు మనం పెట్టేది మొక్కజొన్న కాదు కదా. నాకు పత్తి లెక్క పోయింది. పత్తి పెట్టుకోవచ్చు, ఏం కాదు. పత్తికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఈ నీళ్ళు అన్నాయి మన ట్యాంక్ దగ్గర నీళ్ళు. అచ్చా. ఆ నీళ్ళు అన్నీ పెరట్లోకి వస్తాయి. నీళ్ళు ఎక్కువ ఉన్నా గానీ పత్తి చెట్టు అవును అవును, అట్లా చెట్టు చచ్చిపోతుంది. నీళ్ళు ఎక్కువ ఉన్నా గానీ దీనికి మామూలుగానే నీళ్ళు అవసరం. అవును, బాగా అవసరం లేదు నీళ్ళు దీనికి. ఇవన్నీ చూసారు కదా మా రైతు కష్టం ఎట్లుంటుందో. రైతు కష్టం విలువ గనక మీకు తెలుసుంటే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.